వచ్చేసా ఇంకో వీడియోతో మీ ముందుకి. దట్ ఈస్ ఈరోజు నేను లోకా సినిమా చూశానమాట. కొంచెం పని వల్ల కొంచెం లేట్ అయిందనమాట, అందుకే నేను లేట్గా చూసే సినిమా. అండ్ మూవీ ఎలా ఉంది అంటే ప్రతి సీను ప్రతి షాట్ మైండ్ పోతుంది లోపల. సీరియస్లీ భయ్యా నాకు మైండ్ ఫ్రీజ్ అయింది భయ్యా, అంత బాగుంది అసలు. కొన్ని సీన్స్ అయితే మైండ్లో ఇట్లా స్ట్రక్ అయిపోయినాయి, అంత బాగుంది. 24 ఫ్రేమ్స్ మంచిగా వర్క్ చేస్తే ఒక ప్రోడక్ట్ వస్తుంది చూడండి, దట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ లోకా. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు పర్ఫెక్ట్గా పనిచేశారు. అది హీరో అవని, హీరోయిన్ అవని, లేకపోతే వీళ్ళందరూ పక్కన పెట్టిన ఎడిటర్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, అండ్ ఈవెన్ విజువల్, సినిమాటోగ్రఫీ, ఎవ్రీథింగ్, ఈవెన్ డైరెక్టర్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ అండ్ ఎవ్రీ పర్సన్ పర్ఫెక్ట్గా ఒక ప్రోడక్ట్ని మనం ముందుకు తీసుకొని వచ్చినప్పుడు దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ ప్రోడక్ట్ అన్నట్టు అనిపించాలి. అలానే ఉంది భయ్య లోకా అనే సినిమా. మీరు ఈ మూవీకి వెళ్ళకపోతే, దట్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ చేయకపోతే యూ ఫీల్ లైక్ ఎందుకురా నీకు ఏస్ బతుకు, ఎందుకురా నువ్వు బతుకుతావు, అరే ఎందుకురా ఓటీటీలో చూసింది, అయ్యయ్యో నేను ఎందుకు చూసాను ఓటీటీలో అన్నట్టు ఫీల్ అవుతారు. ఎందుకంటే థియేటర్లో ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. అండ్ మ్యూజిక్ ఉంది భయ్య, జేక్స్ బిజోయ్ కొట్టాడు. క్రేజీ కొట్టాడు అనమాట. అసలు నాకు పిచ్చెక్కేసింది. ప్రతి సీన్కి ఆ ఎలివేషన్ కానీ, ఆ మ్యూజికల్గా ఆ ఫైట్ సీన్స్ కానీ, ఆ విజువల్గా చూపించడం కానీ, ఆ రేంజ్ ఆఫ్ ఎఫెక్ట్స్ కానీ, విఎఫ్ఎక్స్ కానీ, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఆన్ పాయింట్ ఉందన్నమాట. లోకా ఈజ్ ఎ పర్ఫెక్ట్ ప్రోడక్ట్ సార్. మీరు ఈ సినిమాకి, నాకు 200 రూపీస్కి నేను వెళ్ళాను అనమాట ఈ మూవీకి. ఆ బడ్జెట్ నేను పెట్టిన అమౌంట్కి ఐ వాజ్ ఫీలింగ్ హ్యాపీ. చూసిన ప్రతి సీను, ప్రతిదీ వాళ్ళు చూపించినది ఎంత నచ్చిందంటే అంత బాగుంది. సో ఐ ఫీల్ వెరీ సాటిస్ఫైడ్ బై సీయింగ్ దిస్ మూవీ. అందుకే నేను ఇప్పుడు కూడా టైం ఎంత అయిందంటే 2 అయిందనమాట. ఈ టైంలో వచ్చి మాట్లాడుతున్నా. అంటే నార్మల్గా వేరే మనకు నచ్చని మూవీ అయితే ఖచ్చితంగా నేను ఏముందిలే రేపు మాట్లాడుకుందాం సరే అని పెట్టేస్తాను. కానీ ఈ మూవీ గురించి ఖచ్చితంగా మాట్లాడాలి, మళ్ళీ ఏదైనా మిస్ అవుతానా అనే కాన్సెప్ట్లో మాట్లాడుతున్నాను అనమాట. కానీ యాక్టర్స్ కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. దీనిలో కళ్యాణి ప్రియదర్శన్ అబ్బా సూపర్ యాక్టింగ్. హీరోయిన్ తన భుజాల మీద వేసుకుని సినిమాని నడిపించింది. అండ్ సెకండ్ హీరో నెల్సన్, ప్రేమలో సినిమాలో హీరో. కామెడీ ఉంది భయ్య, సూపర్గా చేశాడు కామెడీ. అండ్ ఆల్సో ఆయన కూడా సూపర్గా యాక్టింగ్ చేశాడు, నాకు భలే నచ్చింది. అమాయకంగా, ఇన్నోసెంట్గా, చాలా అంటే చాలా బాగుందన్నమాట. భయ్య విలన్ క్యారెక్టర్ చేస్తాడు ఒక ఆయన, అసలు క్రేజీ అంటే క్రేజీ ఆయన. మీరు నాకు తెలిసి లియో సినిమాలో చూస్తే మీకు తెలిసి ఉంటుంది, ఆ పర్సనే ఈ పర్సన్ ఇక్కడ. అండ్ ఆల్సో ట్రైలర్లో కూడా ఉన్నారు ఆ పర్సను. అసలు వన్ ఆఫ్ ది బెస్ట్ రోల్ అనమాట. ఆ విలనిజం అయితే వేరే లెవెల్. మనకే కోపం వస్తుంది ఆయన చూస్తుంటే, మనకి ఒక కోపము, ఒక భయము, ఇవన్నీ వస్తాయన్నమాట. యాక్టింగ్ అయితే కుమ్మి అవతలేసాడు. అండ్ ఎవ్రీ క్యారెక్టర్, దేర్ ఆర్ లాట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ దిస్ మూవీ. చూస్తే షాక్ అవుతారు, అంతా బాగుందన్నమాట. బడ్జెట్, అరే ఆ బడ్జెట్లో అంత మంచి ప్రోడక్ట్ ఎలా సాధించారా నాయన అనిపించింది అనమాట. బికాజ్ కల్కి అనే సినిమా ఉంది, మనకి చాలామంది క్యారెక్టర్స్, పెద్ద క్యారెక్టర్స్, అండ్ ఒక డిఫరెంట్ డిస్టోపియన్ వరల్డ్, ఇవన్నీ క్రియేట్ చేసి దే హ్యావ్ గాన్ టు లైక్ 600-700 crores వరకు వెళ్ళిపోయారు. ఈవెన్ హీరోస్, హీరోయిన్స్, అందరు రెమ్యునరేషన్స్ ఇవన్నీ పెట్టు. కానీ దిస్ మూవీ వాజ్ మేడ్ ఇట్ విత్ 100 crores. వికీపీడియాలో చూస్తే 100 crores అని ఉంది, గూగుల్లో చూస్తే 30 crores ఉందండి. కానీ ఏది కరెక్ట్ అని మనకు తెలియదు, కానీ ఒక 100 crores అని వేసుకుందాం. ఆ 100 crores అనే దానిలో ఇంత మంచి ప్రోడక్ట్, అసలు ఇంత మంచి సినిమా. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ సీయింగ్ దిస్ మూవీ. నాకు చాలా, అసలు ఒక్క నిమిషం కూడా నాకు బోర్ కట్టలేదు, ఒక్క నిమిషం కూడా అరే ఇది మిస్ అయ్యాను అది మిస్ అయ్యాను అన్నట్టు కూడా అనిపించలేదు. అండ్ ఎంత బాగుందంటే ఎవ్రీ సీన్, ఎవ్రీ ఫ్రేమ్ ఈజ్ సో టాప్ నాచ్, సో గుడ్. మీరు మూవీ అంతా చూస్తున్నారు, పాజ్ చేస్తే ఆ సీన్ ఎంత బాగుంటుందంటే, ఆ లొకేషన్స్ కానీ అవి కానీ అసలు ఇంకో వరల్డ్, కొత్త లోకం అన్నట్టే ఉంది. అసలు క్రేజీ గుడ్ ఉందన్నమాట. ఖచ్చితంగా ఈ సినిమాని థియేటర్లో చూడండి. ఐ రిక్వెస్ట్ ఎవ్రీ పర్సన్ టు సీ దిస్ మూవీ. అరే ఏంట్రా ఇది మలయాళం వాళ్ళ మూవీస్ ఏం చూస్తాంలే అని అనుకుంటారేమో,
లేదు ఖచ్చితంగా చూడాల్సిన మూవీ. చూడండి, యూ విల్ లవ్ ఇట్. ఎవరైతే ఇప్పుడు మన ఏజ్లో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చేయాలి, డిఫరెంట్ టైప్ ఆఫ్ మూవీ చూడాలి అనుకుంటే ఖచ్చితంగా చూడండి. ఇట్ వాస్ సో గుడ్. ఇంకా స్టోరీ గురించి మాట్లాడడామంటే స్టోరీ గురించి ఏం మాట్లాడను, బికాస్ నార్మల్ స్టోరీ లాగా ఉంది. ఇట్ వాస్ గుడ్, మంచి స్టోరీ లైన్. ఈ స్టోరీ లైన్ అనేది అందరూ పర్ఫెక్ట్గానే అలానే ఉంటుంది, కానీ స్క్రీన్ ప్లే ఉంటుంది భయ్యా. ప్యాక్ ఆడేసుకున్నాడు. స్క్రీన్ ప్లే అయితే క్రేజీ అంతే. ప్రతి షాట్ మైండ్లో నుంచి పోవట్ల, అంత బాగుందన్నమాట. సో పక్కాగా వెళ్ళి బుక్ చేసేసుకొని టికెట్స్ ఖచ్చితంగా చూసేయండి. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్, సీ యూ, టాటా, అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెసిని. అర్థమైందా రాజా?